బైకార్నేట్ యూట్రస్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటే అందులో నుండి ఒకదాన్ని తొలగించేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు. అట్లాంటి తప్పు అయితే ఎవ్వరు సేమ్ అదే ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి హాయ్ హలో అండి. ఈరోజు నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చిన. లేడీస్కి చాలా యూజ్ఫుల్ టాపిక్ అన్నమాట ఇది. ఎందుకంటే చాలామంది ఈ మధ్య కాలంలో అప్పట్లో ఒక వందల వేల మందిలో ఒక్కరు ఉండేవాళ్ళంట ఇలాంటి వారు. ఇప్పుడు అలాంటిది చాలామంది, అంటే ఒక 1000 మందికి ఒకరు అట్లా తయారైందంట. ఆ ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నారా? బైకార్నేట్ యూట్రస్. బైకార్నేట్ యూట్రస్ అంటే గర్భసంచి రెండుగా విడిపోయి రెండు ముక్కలుగా ఉంటుంది. దాన్ని బైకార్నేట్ యూట్రస్ అంటారు. సో ఇలా గర్భసంచి రెండు ముక్కలుగా విడిపోయి ఉన్న వాళ్ళకి అంటే ప్రెగ్నెన్సీ వస్తుందా, గర్భం దాలుస్తారా లేదా అనే చాలా సందేహాలు అయితే చాలా మందికి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అలాంటి కేసులు కూడా ఎక్కువనే వస్తున్నాయి అని చెప్పి నేను మొన్న హాస్పిటల్కి వెళ్తే మా గైనకాలజిస్ట్ మేడం చెప్పింది అన్నమాట. ఎందుకు అని అంటే ఈ ప్రాబ్లం అనేది చాలా తక్కువ మందికి, ఎంత అంటే ఒక 10,000 1,00,000 మందిలో ఒక్కరికి ఉంటుందంట ఆ ప్రాబ్లం. అలాంటిది ఇప్పుడు ఒక 10,000-10,000 మందిలో ఒకరికి ఉంటుందంట. సో అయితే ప్రాబ్లం అది, దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, గర్భం దాల్చరా అనే సందేహాలు కొంతమందికి అయితే చాలా మందికి ఉన్నాయి. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుంది ఈ వీడియో అని చెప్పేసి అయితే ఈ వీడియోని నేను షూట్ చేస్తున్నా అండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, ఓకేనా? అసలు విషయం ఏందా అంటే బైకార్నేట్ యూట్రస్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరు అనే ఒక సందేహం అయితే చాలా మందిలో ఉంటుంది. అయితే అది గర్భసంచి అనేది రెండుగా విడిపోయి ఉంటుంది, రెండు ముక్కల గర్భసంచి అని అయితే అంటారు. సో అట్లాంటి వాళ్ళకి గర్భం కొంతమందికి దాల్చచ్చు, దాల్చకపోవచ్చు. అది కూడా 50-50 ఛాన్సెస్. 50-50 అని చెప్పను నేను, కానీ దాదాపు నాకైతే మా గైనకాలజిస్ట్ సజెషన్ చేసింది ఏంటంటే చాలా మందికి అలా ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరంట. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా క్యారీ చేసే అంత స్టెమినా ఆ గర్భసంచికి ఉండదంట. సో దానివల్ల ఏమవుతుందంటే మిస్క్యారీ అయిపోతాయంట ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా. అలాంటి ప్రాబ్లమ్స్ని అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారట ఈ మధ్యకాలంలో. ఇక అదే విషయం మా మేడం నాకు చెప్పిండ్రు. ఎందుకు ఈ విషయం మీతో ఎందుకు చెప్తున్నా నేను అని అంటే, ఇట్లా ఏం చేస్తున్నారు అంటే కొంతమంది గర్భసంచి విడిపోయి ఉన్నది, రెండుగా ఉన్నాయని చెప్పేసి అందులో నుండి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటే అందులో నుండి ఒకదాన్ని తొలగించేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు. అట్లాంటి తప్పు అయితే ఎవ్వరు చేయకండి, రిమూవ్ చేయొద్దు. ఒకవేళ మన అదృష్టం బాగుండి ఆ దేవుడి కరుణ కృప మన మీద ఉంటే ఖచ్చితంగా అట్లా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అయ్యి అది మంచిగా ఉండి కూడా పిల్లలు పుట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మనము ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉన్నదని చెప్పేసి ఒకదాన్ని రిమూవ్ చేసినాము అని అంటే అట్లా కాదు అసలు. ఎందుకంటే వాటికి స్టిచ్చెస్ వేస్తాం కాబట్టి గర్భసంచి పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఇట్లా దాన్ని ఏమంటారు, అది విప్పుకుంటుంది కాబట్టి అట్లా ఎప్పుడు కానీ అలాంటి తప్పు అయితే చేయకండి. చాలామంది అలా చేస్తున్నారంట ఈ మధ్య. అట్లా చేయొద్దు. ఈ విషయం నేను మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే సేమ్ అదే ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. 2011 నుండి, అంటే 2011లో నాకు మా పెద్ద అబ్బాయి కడుపులో ఉన్నప్పటి నుండి ఆ విషయం అయితే తెలిసింది మాకు. నాది బైకార్నేట్ యూట్రస్, రెండు ముక్కలుగా విడిపోయి ఉంటుంది గర్భసంచి. సో అదే ప్రాబ్లం నాకు ఉన్నది. అయినా కూడా మేడం ఏమన్నారు అని అంటే చాలా మందికి రేర్గా గర్భం దాల్స్తారు పిల్లల్ని అనే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళ లక్కుని బట్టి ఉంటుంది అని చెప్పిండ్రు. ఈ విషయంలో నేనైతే నిజంగా అదృష్టవంతురాలనే చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి గర్భం దాల్చరు, అసలు పిల్లలు పుట్టరు అని చెప్పేసి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా విడాకులు అయిపోతున్నాయంట. అంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంట. గర్భసంచి రెండుగా విడిపోయి రెండు ముక్కలుగా ఉన్న వాళ్ళు, బైకార్నేట్ యూట్రస్ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా గర్భసంచిని ఒకటి చిన్నగా ఉన్నది ఒకటి పెద్దగా ఉన్నది అని చెప్పేసి ఒకటైతే తొలగించే పని అయితే అస్సలు చేయకండి. ఎవ్వరు కూడా అలా చేయకండి, అది అలానే ఉంచుకోండి. ఎందుకు అని అంటే ఒకవేళ మన అదృష్టం బాగుండి అయితే కావచ్చు, కానీ అలాంటి తప్పు మాత్రం అస్సలు చేయకండి, ఓకేనా? నేనైతే చెప్పాలనుకున్నది ఇదే. దానివల్ల ప్రాబ్లం అయితే ఏముండదు. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఇలాంటి గర్భసంచి ఉన్న వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మనము అంటే పిల్లల్ని కనే ఛాన్స్ అయితే ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, పూర్తి బెడ్ రెస్ట్లో ఉండాలి. అట్లా అయితేనే ఖచ్చితంగా
పిల్లల్ని మన కళ్ళతో చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకు అనంటే కొంచెం అటు ఇటు అయినా కూడా మిస్క్యారీ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అనంటే రెండు గర్భసంచులు ఉంటాయి కాబట్టి అది దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. అట్లా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళైనా, రాకపోయిన వాళ్ళు కూడా భయపడాల్సింది ఏం లేదండి. చాలా వరకు అవుతుంది. ఒకవేళ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే దానికి సంబంధించి మీ గైనకాలజిస్ట్ సలహా తీసుకుంటే అక్కడ వాళ్ళు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసి వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలను మీరు పాటించారు అని అంటే ఖచ్చితంగా అవుతుంది. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. అలాగని ఇట్లున్న వాళ్ళకి పిల్లలు పుట్టరని ముందే భయపడి పెళ్ళి కాకపోవడము, లేదు అని అంటే పెళ్ళి అయిన తర్వాత గర్భసంచి ఇట్లా 2 ముక్కలుగా విడిపోయి ఉన్నదని తెలిసిన తర్వాత విడాకులు తీసుకోవడం, ఇలాంటి పనులు అయితే అస్సలు చేయకండి. ఖచ్చితంగా అవుతుంది, కాదు అనేది అయితే ఏముండదు. దాదాపు అవడానికే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి కాదు అని అంటారు, అది ఎవరికో కొందరికి. కానీ ఒకవేళ కాదు అనే క్లారిటీ కూడా మీరు మీ గైనకాలజిస్ట్ దగ్గర నుండే తీసుకున్న తర్వాతనే మీరు ఇలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోండి. లేదు అని అంటే కొంతమంది చెప్తారు ఊర్లలో ఎట్లుంటారు అని అంటే 2 గర్భసంచులు ఉన్నాయి అని అంటే అట్లున్న వాళ్ళకి పిల్లలు పుట్టరు, అది వద్దు మనకు విడాకులు ఇచ్చేద్దాం అది ఇది అని చెప్తారు. అట్లాంటి మాటలు అయితే అస్సలు పట్టించుకోకండి. మీరు మీ గైనకాలజిస్ట్ని కలిసిన తర్వాతనే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకోండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా నేను అని అంటే, నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళిన యూట్రస్ ప్రాబ్లంతో నేను కూడా బాధపడుతున్నా ఇప్పుడు రీసెంట్లీ. సో దానికోసమని నేను హాస్పిటల్కి వెళ్తే మా మేడం చెప్పిండు నాకు, నీకు యూట్రస్ ఇట్లున్నది కదా, ఇట్లాంటి వాళ్ళకు చాలా మంది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, యూట్రస్ రిమూవ్ చేసుకుంటున్నారు, ఒకటి చిన్న ఒకటి పెద్దగా ఉన్నదని చెప్పేసి. అట్లానే కొంతమంది ఇలా యూట్రస్ ఇట్లున్న వాళ్ళకి పిల్లలు పుట్టారు అని చెప్పి పెళ్ళి అయిన తర్వాత విడాకులు తీసుకుంటారు అని చెప్పి మా మేడం చెప్పిర్రు. అప్పుడు నాకు అనిపించింది, ఇంత ఇట్లా కూడా ఉంటుందా నా పిల్లల కోసము. పిల్లలు పుట్టాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, పిల్లలు ఉండాలి అని ఉంటుంది. కాకపోతే అది దానికి సంబంధించిన సలహాలు సూచనలు డాక్టర్స్ దగ్గర నుండి తీసుకొని దానికి ఇంకా వేరే ఏమన్నా ఉంటుందా అంటే దానికి సంబంధించిన ఏమైనా ట్రీట్మెంట్ ఉన్నదా, అది ఎట్లా అని చెప్పి తెలుసుకున్న తర్వాతనే మీరు అట్లాంటి డెసిషన్స్ అయితే తీసుకోండి. నేనైతే అదే చెప్పాలనుకుంటున్నా. సో ముఖ్యంగా బైకార్నైట్ యూట్రస్ ఉన్న వాళ్ళకి ఒక 100 మందికి ఉంటే ఖచ్చితంగా 80 మందికి అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, రాదు అనే ఛాన్స్ అయితే ఏముండదు. ముందే అసలు భయపడకండి, ఏం కాదు, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి. దాన్ని రాకుండా ఉండి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు అయితే డాక్టర్ సలహా తీసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని పాటిస్తూ రావడానికి ట్రై చేస్తూ మీరు జాగ్రత్తగా ఉండండి. వచ్చిన వాళ్ళైతే ఫుల్ రెస్ట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సో మొత్తానికైతే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం అయితే ఇదే అండి. నేను ఇంకా కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నాకు ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏమేమి మెడిసిన్ తీసుకుంటున్నా అని చెప్పేసి దాని గురించి అయితే ఒక నెక్స్ట్ వీడియో అయితే చెప్తా. సో మొత్తానికి అయితే ఈ వీడియో ఇదండి. బైకార్నైట్ యూట్రస్ ఉన్న వాళ్ళు, గర్భసంచి 2 ముక్కలుగా విడిపోయి ఉన్న వాళ్ళు భయపడాల్సిన పని ఏం లేదు, భయపడకండి. మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో అప్లోడ్ చేయగానే మీరైతే యూస్ చేయొచ్చు.